హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మరొక సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో టేస్టీగా ఈ స్నాక్స్ని చేసుకుని తినేసేయచ్చు. టీతో పాటు తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు బయట బిస్కెట్స్ అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారు అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే పని కూడా ఉండదు అండ్ హెల్త్కి కూడా మంచిది. ఇలా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లోనికి కూడా చేసి ఇచ్చారంటే చాలా బాగుంటుంది. మరి టేస్టీ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేనైతే ఒక ప్లేట్లోనికి ఒక హాఫ్ కప్పు సూజీ రవ్వని తీసుకుంటున్నాను, ఒక కప్పు గోధుమ పిండి, అలాగే ఇందులోనికి ఒక హాఫ్ కప్పు షుగర్ని వేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. అలాగే ఇవి వేయించిన పల్లీలు కాదు, పచ్చి పల్లీలనే కొంచెం కచ్చాపచ్చాగా దంచి తీసుకోవాలి. తర్వాత 2-3 ఇలాచీలు, ఒక స్పూన్ సోంపుని కూడా బాగా కొంచెం దంచి తీసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి ఈ బిస్కెట్స్లో. తర్వాత ఇందులోనికి ఒక 2-3 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి చేత్తో అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనికి కొంచెం కొంచెంగా పాలని వేసుకోవాలి. ఎక్కువ పాలేం పట్టవు, కొద్దిగా ఒక చిన్న గ్లాస్ పాలు అయితే సరిపోతుంది. కొద్ది కొద్దిగా పాలని వేసుకుంటూ పిండిని ఇలా ముద్దలా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాదు, అలాగని మరీ గట్టిగా కాకుండా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకొని చేతికి నెయ్యి రాసుకొని ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా చేతుల్లో ఒత్తుకుంటే సరిపోతుంది. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నారు అంటే 1 వీక్ పాటు నిల్వ ఉంటాయి బిస్కెట్స్. ఇలాగే మిగతా అన్నీ కూడా ఇలా చేత్తో ఒత్తుకొని బిస్కెట్స్ ఇలా చేసి అన్నింటిని ఒక ప్లేట్లోనికైతే నేను తీసేసాను. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక ప్యాన్లోనికి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ప్యాన్లోనికి సరిపడినన్ని చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ని వేసుకోవాలి. వేసుకొని వెంటనే కదపకుండా 1 నిమిషం వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఆయిల్ నుంచి తీసాక ఇంకొంచెం కలర్ వస్తాయి కాబట్టి ఈ విధంగా ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి, లేదంటే చాలా మాడిపోతాయి. బిస్కెట్స్ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలాగే అన్నీ కూడా ఫ్రై చేసి తీసేసుకున్నారు అంటే ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. చాలా బాగున్నాయి, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.